ఉరి ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనేదే అందరి అభిప్రాయం. భారత్ అంటే ఏంటో ఆ దేశానికి ఒకసారి రుచి చూపాలి అన్నదే ప్రతి ఒక్కరి అభిమతం. ఇక ఏమాత్రం మెతక వైఖరి అవసరం లేదని ముక్త కంఠంతో అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? దాడి కారకులను శిక్షించకుండా వదిలిపెట్టేదే లేదని ప్రకటించారు ప్రధాని మోదీ. అంటే భారత్ ఏం చేయనుంది? ఉగ్రవాద చర్యల్ని సహించేది లేదని గట్టి సంకేతం ఇచ్చేందుకు పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య చేపడతారా? ఉరిలో దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదు. మరిప్పుడు ఎవరిపై చర్య తీసుకుంటారు? అంటే మొత్తం ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే అవకాశం ఉందా? భారత విదేశాంగ విధానం బట్టి చూస్తే దుందుడుకు చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ, దౌత్య, ఆర్థిక పరంగా ముప్పేట దాడి చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేస్తేనే అనుకున్న ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరీ దాడి ఘటన తరువాత ఇప్పుడు భారత్ ఏం చేయబోతోందన్న అంశంపైనే చర్చిస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ ప్రతిచర్య ఎలా ఉండబోతుందన్న విషయంపైనే దృష్టి సారించాయి. గతంలో మాదిరిగా సంయమనం పాటిస్తుందా, లేక దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుందా అన్న అంశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సైన్యం మాత్రం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి, జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పట్లో సైనిక చర్య తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ సైనిక చర్య తీసుకోవాలని అనుకుంటే మన సైన్యంలో ప్రత్యేక దళాలు ప్రపంచంలోనే అత్యంత సమర్థ పోరాట దళాలుగా పేరొందాయి. వారి నేతృత్వంలో ఈ దాడులు జరిపితే ఫలితాలు ఉంటాయని సైనిక వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. కానీ వాటికి రాజకీయ ఏకాభిప్రాయం కావలసి ఉంది. అన్ని వైపుల నుంచి ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయం ఇది. మరో కోణంలో ఆలోచిస్తే ప్రస్తుతం పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశం. పైగా దాడులపై మనలా ఆలోచించే వివేకం, ఓపిక, సహనం వాళ్లకు ఏ కోసానా లేవు. ఏమాత్రం అభద్రతాభావానికి లోనైనా వెంటనే అణ్వస్త్రం ఉపయోగించేందుకు వెనుకాడరు. ఇప్పటికే చాలాసార్లు అదే మాటను ఆ దేశ పాలకులు, సైనికాధికారులు, ఉగ్రముఖలు చెబుతూనే ఉన్నారు. వాటికి తోడు ఇప్పుడు ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశ సైన్యం చెబుతుండడాన్ని బట్టి చూస్తే వారి ఆలోచన ధోరణి అర్థమవుతోంది. ఒకవేళ పాక్ భూభాగంలో ఉన్న తీవ్రవాద శిబిరాలపై దాడి చెయ్యాలన్నా కూడా కష్టమే. అలాంటి నిర్ణయం తీసుకుంటే 2011లో అబోటాబాద్లో లాడెన్ను మట్టుబెట్టిన అమెరికా తరహాలో దాడి చేయాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికతో క్షణాల వ్యవధిలోనే మొత్తం పూర్తి చెయ్యాలి. అందుకే ఇలాంటి దాడులకు కొంచెం సమయం పడుతుందని నిపుణులంటున్నారు. ప్రస్తుతం మన దేశం అనుకున్నదే తడవుగా పాకిస్తాన్పై దాడి చేయకుండా ఉండడానికి కారణాలు అనేకం ఉన్నాయి. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం. భారత్ చేపట్టే పరిమిత స్థాయి దాడులను ఎదుర్కోవడానికి చిన్నపాటి అణ్వాయుధాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వాటిని ప్రయోగించడానికి వెనుకాడేది లేదని బహిరంగంగానే చెబుతోంది. అందుకే ఆచితూచి ఆలోచించక తప్పదు. మరోవైపు చూస్తే అభివృద్ధి పదంలో ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదగాలన్నది భారత్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే యుద్ధ వాతావరణానికి దూరంగా ఉండాలి. పాకిస్తాన్కు అలాంటి లక్ష్యాలేం లేకనే దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. पाक ऑक्युपाइड को कॉन्फ्लिक्ट जोन बनाया जाए, इसमें दूसरे वर्ल्ड के देशों को भी कोई इसमें ज्यादा वो उसके ऊपर अपोज नहीं करेंगे और इसमें न्यूक्लियर थ्रेट का भी जो है डर नहीं होगा, क्योंकि पाकिस्तान हमेशा ब्लफ करता रहता है. यदि न्यूक्लियर थ्रेट की धमकी देता और करेगा तो मैं आपको बता दूं, हमको अमेरिका साथ है और अमेरिका पाकिस्तान को इस तरह की कोई हरकत नहीं होने देगा. అలాగని భారత్ మాత్రం చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి లేదు.
ఏదో రూపంలో పాక్ వక్రబుద్ధిపై చర్య తీసుకోవలసిందే. ప్రతీకారాగ్నితో రగిలిపోతున్న సైన్యం కూడా ఎప్పుడెప్పుడు వారికి గుణపాఠం చెబుదామా అని ఆవేశంతో ఎదురుచూస్తోంది. కేవలం రాజకీయ నాయకత్వం నిర్ణయం కోసమే ఎదురుచూస్తోంది. దానికి తగ్గట్టే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమలు చేయడానికి వీలుగా పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి సైనిక బెటాలియన్లు, వైమానిక దళ స్థావరాల వద్ద పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉన్నారు. అదనపు బలగాలు సరిహద్దులకు తరలి వెళుతున్నట్లు సమాచారం. ఉరీ దాడికి ప్రతిస్పందించే హక్కు భారత సైన్యానికి ఉందన్న సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ సైన్యానికి ఆ సత్తా కూడా ఉందని స్పష్టం చేశారు. That the Indian Army remains prepared to thwart any nefarious designs of the adversary, and any evil designs of the adversary shall be given a befitting response by us. పాకిస్తాన్కు సైనిక పద్ధతిలో బుద్ధి చెప్పేందుకు వ్యూహకర్తలు ప్రభుత్వానికి వివిధ మార్గాలను సూచిస్తున్నారు. ఓ విధంగా సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్ సైన్యం మూల్యం చెల్లించేలా చేసేందుకు ఆ దేశ సైనిక శిబిరాలు, బంకర్లు లక్ష్యం చేసుకుని శతఘ్నులు భారీ మోర్టార్లతో విరుచుకుపడవచ్చు. నియంత్రణ రేఖ వెంబడి సాగే పాకిస్తాన్ గస్తీ బృందాల్ని మాటువేసి మట్టుబెట్టవచ్చు. తద్వారా ఆ దేశ సైనిక కదలికల్ని అస్తవ్యస్తం చేయవచ్చు. కానీ అలాంటి ఏ చర్యకైనా అవతలి వైపు నుంచి ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది. అలాంటి చర్యలు ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని సైనిక వర్గాలు చెబుతున్నా అది మాటల్లో అనుకున్నంత చిన్న విషయం కాదు. అలాగే మెరుపుదాడులు, పదాతిదళ విభాగాలు లేదా సంప్రదాయేతర యుద్ధరీతుల్లో సుశిక్షితులైన ప్రత్యేక దళ కమాండోలను ఉపయోగించి నియంత్రణ రేఖ అవతల సైనిక లక్ష్యాలపై దాడులకు అవకాశాన్ని పరిశీలించవచ్చని చెబుతున్నారు. గగనతలం నుంచి దాడులు జరపాలని భావిస్తే శత్రు భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్లి దాడులు చేయగల యుద్ధ విమానాలతో ఆ పని చేసే అవకాశమూ ఉంది. కొందరు ఆ దిశగానూ సూచనలు చేస్తున్నారు. ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే అత్యాధునిక యుద్ధ విమానాల సాయంతో ఎంపిక చేసిన లక్ష్యాలపై పరిమిత స్థాయిలో ఆకస్మిక దాడులు చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడో సమస్య ఉంది. పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తం భారత్ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిందే. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతిచర్యల్లో భాగంగా భారత్ యుద్ధ విమానాలపై భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో విరుచుకుపడవచ్చు. ఇంతకు మించి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలి అనుకుంటే సరిహద్దులు దాటే అంశాన్ని భారత్ పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి రాజకీయ నాయకత్వ నిర్ణయం అవసరం. ये लड़ाई हमको ही लड़नी पड़ेगी. ये लड़ाई में ना हमारे साथ हमारे साथ ना अमेरिका आएगा, ना फ्रांस आएगा, ना रशिया आएगा. जब अमेरिका के ऊपर हमला हुआ तो अमेरिका ने घुसकर लादेन को मार दिया. अगर हमारे साथ ओबामा की इतनी दोस्ती है, हाँ, तो हमें मदद करिए, लेकिन नहीं करेगी वो. ये नीति है उनकी, हमको समझ लेना चाहिए. और इसलिए ये लड़ाई जो है हमारी हिंदुस्तान की अकेले की लड़ाई है. हमको लड़ना पड़ेगा. देश आपके साथ है. గతేడాది జూన్లో మణిపూర్లో 18 మంది భారత సైనికులను చంపినందుకు ప్రతీకారంగా మన ప్రత్యేక దళ కమాండోలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి మయన్మార్లోకి ప్రవేశించి రహస్య ఆపరేషన్ను నిర్వహించారు. అప్పుడు కూడా కొన్ని రోజుల సమయం తీసుకుని పక్కా ప్రణాళికతో కమాండోలు దాడి చేశారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ అప్పటి పరిస్థితి వేరు. అప్పుడు ఆ విషయంలో మయన్మార్ కూడా సహకరించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత వర్గాల ఆలోచన ప్రకారం ముందున్న మార్గాలు 3గా సమాచారం. 1. దౌత్యపరంగా చర్యలు తీసుకోవడం, పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేయడం, సంపూర్ణ దర్యాప్తు కోసం డిమాండ్ చేయడం, పాక్తో సంబంధాల్ని తగ్గించుకోవడం, ఇస్లామాబాద్లో భారత్ హైకమిషనర్ను వెనక్కి పిలవడం. కానీ భారత్ పాక్ల మధ్య చర్చలు సాగుతున్నప్పుడే దౌత్యపరమైన ఒత్తిడి పనిచేస్తుందనేది వాస్తవం. ప్రస్తుతం చర్చల్ని నిలిపివేశారు కాబట్టి ఫలితాలు తక్కువే. 2. వాస్తవాధీన రేఖ వద్ద సైన్యాన్ని మోహరించి తీవ్రవాద శిబిరాలపై దాడి చేయటం. 3. ఉరీ ఘటనలో కీలక సూత్రధారులను లక్ష్యంగా చేసుకోవడం వంటివి ఉన్నాయి. అంటే ప్రపంచ ప్రధాన దేశాలకు దూతలను పంపి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పై చర్యకు మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. आज तक जो हम सबूत पाकिस्तान को देते आए हैं वो यूएन जनरल असेंबली के सामने पाकिस्तान आतंक को कैसे फैलाता है उसके जो सबूत है हमारे पास वो यूएन जनरल असेंबली को दे. और साथ में हमारे साथ आज खड़ा होगा बांग्लादेश खड़ा है जो भी पाकिस्तान के आतंक से सताया हुआ है.
अफगानिस्तान है, वो भी परेशान है पाकिस्तान के आतंक से। इन दोनों मुल्कों से, इन दोनों देशों से मिल के एक नीति बनाए कि पाकिस्तान को एक अकेला कर दिया जाए और कटहरे में खड़ा किया जाए यूएन जनरल असेंबली में आतंक के मामले पे। ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై అసహనం, ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఐఎస్ఐఎస్ వ్యాప్తిపై భయం నెలకొని ఉండడం, ఆఫ్ఘన్ వ్యవహారంలో పాక్పై విశ్వాసం కోల్పోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మద్దతు విషయంలో భారత్కు సానుకూలత ఉండే అవకాశం ఉంది. అయితే ఇది సుదీర్ఘ, క్లిష్టతరమైన విషయం కావడంతో పాటు అంతగా ఫలితాన్నిచ్చేదిలా కనిపించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే అంతర్జాతీయ సమాజానికి విన్నవించడం వల్ల కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయం చేసినట్టవుతుంది. ఆర్థికంగా కూడా పాక్ను ఒత్తిడిలో పడేలా చేయవచ్చు. పాక్తో వాణిజ్య ఒప్పందాల్ని రద్దు చేసుకుని భారత్లోకి పాక్ దిగుమతులన్నింటిపైనా నిషేధం విధించాల్సి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు తగ్గించుకోవాలని ఇతర దేశాల్ని కోరవచ్చు. పాక్పై ఆంక్షలు విధించాల్సిందిగా ఐరాసకు విజ్ఞప్తి చేయవచ్చు. పీఓకే బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన విషయాల్ని గతంలో మాదిరిగానే అంతర్జాతీయ సమాజంలో ఎండగడితే పాక్ తప్పకుండా ఇరకాటంలో పడుతుంది. ఇప్పటికే ఈ విషయంలో పాక్ కక్కలేక మింగలేక అవస్థలు పడుతోంది. ఆ డోసు కాస్త పెంచితే తప్పకుండా దారికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఇన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నప్పటికీ ప్రస్తుతం అందరి మధ్యలో మెదులుతున్నది మాత్రం ఒక్కటే, పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మరోవైపు మనవైపు కన్నెత్తి చూసే దుస్సాహసం చేయకూడదు. ఇందుకు ఎలాంటి చర్య తీసుకున్నా సరే అన్న అభిప్రాయం భారత ప్రజానీకంలో నెలకొంది.